హాయ్ అండి. హాయ్. సో, ఇప్పుడు ఇంకో 2 రోజుల్లో 'కూలీ' అండ్ 'వార్ 2' 2 కూడా రిలీజ్ కాబోతున్నాయి. బట్ ఇప్పుడేంటంటే ఒక షాకింగ్ న్యూస్ ఫ్యాన్స్‌కి ఏంటంటే టికెట్ హైక్ పెంచారు. అంటే దాని టికెట్ కాస్ట్ పెంచారని చెప్పేసి న్యూస్ ఒస్తుంది. మన ఆంధ్ర, తెలంగాణలో వచ్చేసరికి 500 దాకా పెంచారంట. మరి మీరేమంటారు? వాళ్ళు ఎంతనన్నా పెంచుకోండమ్మా. నేను వెళ్ళేది మాత్రం రూ. 50 టికెట్‌కి. అదెలా? వాళ్ళు రూ. 1000 పెట్టుకోండి. నేను 10 రోజులు లేట్ అయినా సరే రూ. 50 టికెట్‌కి వెళ్తా. ఎందుకంటే నా స్తోమత అది. ఆ, అంటే మీరు అది రిలీజ్ అయిన 2 వీక్స్ వరకు అంతే కాస్ట్ ఉంటదంట. కంటిన్యూ వాళ్ళు ఎన్ని రోజులన్నా పెట్టుకోండమ్మా. ఇప్పుడు జనాలు థియేటర్లోకి రావాలంటే, ఫ్యామిలీతో రావాలంటే ఒక రూ. 1000 లోపలనే చూస్తారమ్మా. నీవు ఒక టికెట్‌కి రూ. 1000, 300, 500, 600, 700 మీ ఇష్టానుసారంగా ఎంత పడితే అంత పెంచుతున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ అన్న గిట మా సినిమా పవన్ కళ్యాణ్ అన్న సినిమాకేమో రూ. 10, 20 అన్నాడు. థియేటర్ దగ్గరికి వెళ్తానేమో హరిహర వీరమల్లు థియేటర్ దగ్గరికి వెళ్తానేమో 300 అమ్మ. అంటే నేను అడిగిన ఎందుకన్నా 300, హీరో గారేమో 10, 20 అన్నారు, మీరేమో 300 అంటున్నారు, మీ ఇష్టానుసారంగా ఎందుకు పెంచిండ్రు అన్న. అంటే మా ఇంటి గురించి కాదమ్మా ఇది పెంచింది, థియేటర్ వాళ్ళు పెంచారు, సినిమా వాళ్ళు పెంచారు అన్న. మరి హీరో గారు ఎందుకు ఇట్లా చెప్పిండ్రు అని నేను అడిగిన. సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అందు గురించి నేనేం చేసిన, సినిమా చూడలేమ్మా, రిటర్న్ వచ్చేసిన. మళ్ళీ తర్వాత రూ. 50 టికెట్కి 3 రోజుల తర్వాత వెళ్ళేసి వచ్చిన. ఎందుకంటే నా సోమత అంతే, నేను రూ. 50 పెట్టగలుగుతా సినిమాకి, ఎక్కువ పెట్టలేను. పేద ప్రజలు గిట్ట ఉంటారమ్మా, అందరూ ఉండరు. యూత్ అంటే పెట్టవచ్చు, యూత్ అంటే ఎవరెవరు పెట్టవచ్చు, సరే ఫ్రెండ్స్లో ఎవరన్నా పెట్టవచ్చు, యూత్ డయాడ్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు పెట్టవచ్చు. ఇంకా పబ్లిక్ రావాలంటే ఫ్యామిలీతో రావాలంటే తక్కువ రేటు చూసుకొని వస్తారు. సార్, మీ చెప్పే విధానం బట్టి చూస్తుంటే ఇదే కంటిన్యూ అవుతే మరి నష్టం వాటిల్లుతుందంటారా? 100% మీ అంతటికి మీరు పెంచేస్తే ఎవరు వస్తారమ్మా థియేటర్లకి? మీ అంతటికి మీరు 200, 500 అంటే ఎవరు వస్తారు? ఫ్యామిలీస్ ఎవరైనా వస్తారా? చూస్తే యూత్ మాత్రమే చూస్తారు. ఎవరు యూత్ మాత్రమే, ఖాళీగా తిరిగేవాళ్ళు. ఇక్కడ మన స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు స్టూడెంట్స్ తప్పితే ఇంకా వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు చూడరు. ఫ్యామిలీ రావాలంటే మెయిన్ తగ్గించి పెట్టాలి రేట్లు. లోన గిట స్నాక్స్ కొందామన్నా, కూల్ డ్రింక్ తాగుదామన్నా గిట ఏం రేట్లమ్మా, 120 రూపీస్ అమ్మా. ఒక కూల్ డ్రింక్ ఒక డబ్బా ఇంతే 120 రూపీస్. అసలు ఒక పాప్కార్న్ తీసుకుంటే 150 రూపీస్. పేద ప్రజలు ఇంకా ఎట్లా రావాలమ్మా? అయినా సినిమాలు బాగున్నావా, అర్థం ఉందా, సరే సమాజానికి మెసేజ్ ఇస్తుందంటే ఏమీ లేదు అందులో. 4 పాటలు పెట్టడం, ఎగిరెగిరి దుంకడం అయిపోయింది సినిమా. సమాజానికి మెసేజ్ లేకుండా సినిమా ఈరోజు అట్లా తీస్తున్నారు. సో మీరు తెలంగాణ ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలని? ఒకటి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము అనుమతులు ఇయ్యము టికెట్ల రేట్లకి, దేనికి కానీ పర్మిషన్ కానీ ఏది కానీ ఇయ్యము, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పిన ఆయన మరి ఇష్టానుసారంగా టికెట్ల రేట్లు పెంచుకోని మీరే అనౌన్స్ చేస్తారు అన్నీ. మళ్ళీ మీరే తప్పుడు ప్రచారం మీరే చేస్తారు, మళ్ళీ అనౌన్స్ చేయండి మీరే చేస్తున్నారు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో ఆయనకే అర్థం అవ్వట్లేదు. ఆయననే అవార్డులు ఇస్తాడు, ఆయననే మొన్న అల్లర్జున్ గారిని జైలుకు పంపించారు, మళ్ళీ ఆయనకే అవార్డు ఇచ్చిండి. నా ఇంకా ఇట్లా ఏం చెప్తాం, ముఖ్యమంత్రి గారు హీరోలు అందరూ ఒకటమ్మా. ఇక్కడ పేద ప్రజలు మాత్రమే నష్టపోతున్నారు.